హలో అందరికీ. ఏంటి ఫేషియల్ రూమ్లో బెడ్ ఉందనుకుంటున్నారా? ఇది మా సెంటిమెంట్ బెడ్ అండి. మేము పెళ్ళైన కొత్తలో మేము ఈ బెడ్ అనేది చేయించుకున్నాము టేక్తో, అందుకని ఇలా ఉంచేసాను. ఇది ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ అయిందనమాట, మైనస్ ఏమీ కాదు. అంటే హంగులో ఆర్భాటాలు ఉంటేనే పార్లర్కి వస్తారనుకుంటారు, కానీ నాది క్లినిక్ కాబట్టి మీకు తెలుసు కిందంతా నేను డస్ట్ పెడతానని. ఎందుకు డస్ట్ పెడతానంటే ఇప్పుడు ఈ ఈ మంత్లో వచ్చేసి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానమాట. అది ఇప్పుడే వద్దులేండి, మళ్ళీ లాగైపోతుంది. చూసారా నేను అలా సర్దుకున్నాను నా క్రీమ్స్ అన్నీను. పార్లర్ క్లినిక్కి సంబంధించినవి అన్ని మిషనరీతో సహా పెద్ద అలమరాలు ఉంటాయి అన్నమాట. మా ఓనర్ గారు ఇల్లు చాలా పటిష్టంగా కట్టారు, చాలా చాలా బాగుంటుంది. పైన ఇన్వర్టర్ ఉందన్నమాట. ఇది వాష్రూము. చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట చూపించమని. నేను చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ ఉందని, దానికోసమని మిర్రర్ తీసేసాను అనమాట. మిర్రర్ ఇలా పెట్టేశాను. పాతకాలం ఉందన్నమాట, 10 ఏళ్ళు అయిపోయిందండి నేను చేయించి కూడా. ఇది నా చైరు. ప్రతిరోజు ఈ టవల్స్ అనేది వాష్ చేస్తాను అనమాట. అందుకని అట్లా వాష్ చేసేస్తున్నాయి. ఇది మెస్సీగా ఉంది అంటే ఇప్పుడేనండి క్లినిక్ అయిపోయింది, అలా పక్కకు జరిపేశాను. మార్నింగ్ కానీ ఇప్పుడు స్నానం చేసినప్పుడు కానీ సర్దేసుకుంటాను మొత్తం. వచ్చే మన వాళ్ళకి స్వాతి బుక్ ఇస్తాం అన్నమాట చదువుకోవడానికి. చాలామందికి తెలిసే ఉంటుంది స్వాతి బుక్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు.